నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం చిన్న వాల్గేట్ గ్రామంలో బుధవారం పశు వైద్యాధికారి బాబురావు ఆధ్వర్యంలో గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల పశు వైద్యాధికారి బాబురావు మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి ఒక పశువు నుండి మరొక పశువుకు కలుషితమైన నీరు, గడ్డి ద్వారా కూడా సంక్రమిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి బాబురావుతో పాటు సెక్రటరీ శరణ్య, కారోబార్ సాయి, ప్యాట్ల నవీన్, అసిస్టెంట్ శ్రీనివాస్, సతీష్, రంజిత్ ఉన్నారు. చెప్పండి. నేను వస్తున్నా ఇక్కడ చిన్న వాళ్ళు నేను వస్తాయా అది आगे इपड़े कोडुतुन्नानु पर्ला आगा 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 అందరికీ నమస్కారం. మా పేరు డాక్టర్ కే బాబురావు, మండల్ పశు వైద్యాధికారి శ్రీకొండ. తేదీ 15 మార్చ్ 2024 నుంచి 14 ఏప్రిల్ 2024 వరకే మన ప్రభుత్వం నుంచి గాలికుంటు వ్యాధి టీకాలు ఉచితంగా పంపిణీ జరిగింది. మేము మండల 2 టీంలు ఫామ్ చేసి ఒకటి ఊర్లో డైలీ టీకా వేయడానికి వస్తున్నాం. ఈ గాలికుంటు వ్యాధి యాంటీవ్యాధి అన్నమాట. ఈ మన గడ్డి నుంచి, వాటర్ నుంచి ఒకటే పశువు నుంచి ఒకటే పశువుల అదే వస్తాయి. కాబట్టి మేము ముందు జాగ్రత్త, రోగం రాకుండా ముందు అదే వాళ్ళకి అన్ని ఊర్ల మేము డైలీ పొద్దున వెళ్ళి బిఫోర్ వాళ్ళకి ఊరు పంచాయతీ సెక్రటరీ గారి కానీ కారోబారి కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. వాళ్ళు మైక్లా అనౌన్స్ చేస్తే మేము మార్నింగ్ 2 టీంలు వెళ్ళి టీకా ఇస్తున్నాం. కానీ దయచేసి మన ప్రజలకి అదే దీనికి సదుపయోగం చేసుకోవాలని కోరుతున్నాం. ఈరోజు చిన్న వాల్గోట్ విలేజ్లో అన్ని బర్రెలకి అన్ని ఆవులకు కానీ టీకా వేయడం జరిగింది.